ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లో కూడా ఈ కాలింగ్ బెల్ సౌండ్ ఏంటంటే సీప్ గానా? ఇల్లు చూపించమంటే బస్ దగ్గర తీసుకొచ్చావేట్రా? లోపలికి వెళ్ళండి, మీకే తెలుస్తుంది. సార్ సార్ హలో, రాంగ్ నెంబరా? మిమ్మల్ని. అయ్యి బాబు, ఎవరేది డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి వచ్చేస్తారేంటి? ఇది బెడ్రూమా? యా, అందుకే కదా ఫ్రీగా ఉంటుందని బట్టలు లేకుండా పడుకున్నాం. నిజమా? డౌటా? కావాలంటే చూడండి, నేను ఇక్కడ ఉంటే నా లుంగే బాత్రూమ్ డోర్ మీద ఉంది. బాత్రూమా? ఆ. నువ్వు లేవు బాబు. మరైతే లింగేలాగే ఉండే. ఎంతగా ఎవరు మీరు? అయ్యి బాబు, అట్లా టూ తిరుగుతున్నారంటే ఎగ్జామ్సా? జనాభా లెక్కల వాళ్ళం అండి. గోపాలరావు పాపారావు అనే ఇద్దరు అడ్రస్ సరిగ్గా లేక వెతుకుంటూ వచ్చాం. కూర్చొని మాట్లాడుకుందాం. వద్దులేండి, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏంటి మీకు ఫ్రెష్ ఎయిర్ కావాలా? అయితే చెప్పండి, టెర్రస్ ఎక్కి మాట్లాడుకుందాం. అదొకటుందా? యా. వద్దులండి, కిందకెళ్ళి మాట్లాడుకుందాం రండి. అయితే ఎవడో ఏం చేయలేడు, పదండి. రండి. చెప్పండి, వాట్ డీటెయిల్స్ యూ వాంట్? ఈ బస్సులో ఎవరెవరు ఉంటున్నారు? ద గ్రేట్ పాపారావు పాపి అండ్ గోపాలరావు గోపి. మీరేనా ఈ బస్ ఓనర్? కాదు, మా గోపిగాడు. నేను అడిగి లాంగెస్ట్ రిలేటివ్ అండ్ థిక్కెస్ట్ ఫ్రెండ్. ఓహో, గోపాలరావు పాప. ఆగండి, నా పేరు రాయక్కలేదు. ఏ మన కొన్నాళ్ళు ఈ భూమి మీద నౌకలు చెల్లిపోతున్నాయి. ఏ ఎయిడ్స్ కానీ ఆంథ్రాక్స్ కానీ అందరికి? చిచి, ఈ భూమి మీద అంటే ఇండియాలో. కమింగ్ సూన్ మనం దుబాయ్ వెళ్ళిపోతున్నాంలే. ఏ ఎమిరేట్స్. ఓహో, సర్లేండి, ఈసారికి రాసేద్దాం. వచ్చేసారి దుబాయ్ లెక్కలో రాయించుకుందరు కానీ. గోపాలరావు వయసు 28. 28. పాపారావు వయసు ఏంటి ఆలోచిస్తున్నా? ఎంత చెప్తే నమ్ముతారని ఓ 20 వేసుకోండి. ఏంటి ఏళ్ళా వేళ్ళా? సరే సరే, ఈ బస్సే మీకు ఇల్లు అనమాట. ఎస్, అందరికి ఇల్లు స్థిరాస్తి అయితే మాకు చరాస్తిలే. దీని గురించి చెప్పాలంటే పెద్ద కథ. చెప్తావా? యా. అక్కడ చెప్పు. మీరా? నేనేరా? బాగున్నారా? మీకు అప్పిచ్చాక నేను ఎలా బాగుంటానురా? నా దగ్గర 10,000 అప్పు తీసుకుని వడ్డీ కూడా కట్టకుండా పరారీలో ఉంటారా? ఎక్కడ ఆ గోపిగాడు? ఎక్కడ? ఇవాళ నా డబ్బు కట్టకపోతే చిత్త కొట్టేస్తా. ఏంటి మా గోపికండి? ఆడిని చిత్త కొడితే నాకే వస్తుంది హాస్పిటల్ బిల్లు తప్ప. ఈ బస్సుని చిత్త కొట్టేసి పాత ఇనుప సామాన్లోడికి అమ్మేసి నా బాకీ జమ్మేసుకుంటా. చూస్తారంట్రా? మా గోపిగడి గారు వచ్చాడా? ఆడాలంటి కార్లో రావాలంటే 7 జన్మలు ఎత్తాలి. చెప్పానా మా గోపిగడని? నిన్న దాకా ఈ బస్సు మాత్రం ఓనరు, ఇలా కారుకి ఎలా ఓనర్ అయిపోయాడో చూసావా? ఆడ రౌలు అయిపోతాడు, నాకు ఎప్పుడే తెలుసు. పాపి ఉండు గోపి, ఇప్పుడు నిన్నాడు చెక్కుతో కొడతాడు. చేత్తో కొట్టినా పర్లేదు, నా 10,000 నాకు ఇస్తే చాలు. ఏమయ్యో, కళ్యాణ మండపం అడ్రస్ చూపిస్తానని కారెక్కి వెళ్ళిపోతావేంటి? ఓ అదే, అలా వెనకెళ్ళి ముందుకెళ్ళి పక్కకెళ్ళు. కళ్యాణ మండపం వచ్చేస్తుందా? అక్కడ కానిస్టేబుల్ ఉంటాడు, వాడిని అడుగు అడ్రస్ చెప్తాడు. అతను అడిగితే తెలియదు అన్నాకే నిన్ను అడిగింది. గొప్ప కేసు దొరికిందా బాబు? వెళ్ళు. ఆ డబ్బీని మొహం మీద కొట్టు. కొట్టు బాబు, కొట్టు. మన బస్సును తుక్కు తుక్కు చేస్తారంట. ఏమండి, ఈ బస్సును తుక్కు చేయడానికి మీకు మనసులో ఒప్పిందండి. ఈ రోజే మీకు 10,000 ఇవ్వాలని 10,000 ఇచ్చే బాబు, ఇచ్చే. అనుకున్నాం కానీ దొరకలేదండి. ఆడంత మాట అన్న తర్వాత చూస్తారేంట్రా? ఆడు వీడు ఏంట్రా? సారీ, బస్సు ఓనర్ తెలుసా? ఏంటమ్మా, 10 కిలోలు ఇనుమున్నోడు బస్సు ఓనర్ అయితే ఇదే బస్సు అయితే అది గదిగో ఆ రోడ్డు మీద వెళ్తాం, దాన్ని ఏమంటారు? విమానమా? హైటెక్ బస్సులో నీకు తెలుదా? ఏంట్రా చూస్తారు? ఏమండి, ఈ బస్సు మా నాన్న జ్ఞాపకార్థం ఉంచుకుందండి. అందుకని నీ జ్ఞాపకార్థం నీ బాకీ నన్ను ఉంచుకోమంటావా? చూస్తారేంట్రా? వస్తువులున్నా కూడా నేను ఎప్పుడూ తాకట్టు పెట్టాను నా వెండి మలతాడు. మా తాతగారు కట్టారు, తీసుకోండి. ఏంటిది ఇంతే ఉంది? నాకు 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కట్టారండి. అప్పుడు నా నడువు ఇంతే ఉండేది. ఇప్పుడు సరిపోక ఎక్స్టెండ్ చేశాను. దీన్ని వడ్డీ కింద జమ చేసుకోండి. మరి నా అసలు బాకీ తర్వాత ఇస్తాను. ఏ రోజు ఇస్తావో చెప్పు. ఫిబ్రవరి 30వ తారీఖు. తప్పకుండా ఇస్తావుగా? నువ్వు చెప్పరా? మా వాడు మాట మీద స్టూల్ వేసుకుని నిలబడతాడు సార్. ఇదిగో ఫిబ్రవరి 30వ తారీఖు ఖచ్చితంగా ఇస్తారుగా? యారా బుర్ర ఎవడికిచ్చో? ఎక్కడన్నా ఫిబ్రవరికి 30 ఉంటదా? రైట్.